అట్లా పనిచేసిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా అంటే ఇవాళ మనకు కనబడకపోయేసరికి లేరు అని అనుకుంటాం. కానీ చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలా వరకు గతంలో గుమ్మడి నరసయ్య గారు పనిచేశారు 5 టర్ములు శాసనసభ్యులు. కానీ ఆయన వెనుకాల పోగేసుకున్నది లేదు. నిరంతరం శాసనసభలో కూడా ప్రజల సమస్యలను లేవనెత్తారు. గతంలో వామపక్షాల నుంచి బంగారయ్య గారు ఉండేది, ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా విలువలకు పెట్టింది పేరు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉన్నారు. మనకు ఇంకా ఉత్తర హిందుస్థానం వాళ్ళ సోషలిస్ట్ పార్టీ నాయకులను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు పదవిని ఎన్నడూ సీరియస్గా తీసుకోలేదు. సార్కు చాలా పరిచయం, వ్యక్తిగతంగా కూడా పరిచయం. ఆయన దృష్టిలో నిరంతరం రాజకీయాల్లో ఒక మార్పు కోసం, నిరంతరం రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం తన అధికారాన్ని ఆయన ఒక సాధనంగా వాడుకున్నారు. భారతదేశంలో 7 విప్లవాలు రావాలని ఆకాంక్షించారు. అసమాన ప్రాంతాల మధ్యన, అసమాన కులాల నడుమ, అసమాన ఆర్థిక అసమానతల నుంచి, మహిళలకు తర్వాత పురుషులకు మధ్య ఉన్న అంతరాల నుంచి, గ్రామాలకు పట్టణాలకు మధ్య ఉన్న అంతరాల నుంచి అట్లా 7 రకాల మార్పులు తీసుకొచ్చి ఒక సమానత్వాన్ని సాధించగలిగితే మనం నిజంగా సమాజాన్ని మార్చగలిగిన వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని నిర్మించగలిగిన వాళ్ళం అవుతామని చెప్పి ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడు తన వృత్తిని తాను చేసుకుంటూ బతికి కర్పూరి ఠాకూర్ వారి దగ్గరికి కేశవరావు జాదవ్ గారు వెళ్ళి ఆ విషయం ఈ విషయం అన్నీ మాట్లాడిన తర్వాత వాళ్ళ ఉద్యమం గురించి చర్చించుకున్న తర్వాత నీతో ఒక ప్రత్యేకమైన మాట చెప్పవలసి ఉంది అన్న. ఏక్ ఖాస్ బాత్ కహనా హై ఆప్సే అన్న. అంటే కర్పూరి ఠాకూర్ గారు అన్నారు, మీరు ఏం చెప్తారో నాకు తెలుసు. సార్ ఎందుకు పోయిందంటే కర్పూరి ఠాకూర్ గారి కొడుకు ఉద్యోగం ఇవ్వమని అడుగుదామనుకున్నాను. మీ కొడుకు చిన్న క్లర్క్ ఉద్యోగం పెద్ద పనేం కాదు కదా అని అంటే, నాకు తెలంగాణ బీహార్ యువత అంతా నా పిల్లలే, నేను అందులో ఎవరి కోసం చేస్తే అందరికీ చేయాలి, లేకపోతే లేదు అన్నాను. అది ఆ రోజు ఆయన ఉన్నటువంటి నిబంధన. అట్లా జీవించినటువంటి వ్యక్తులు మనకు భారతదేశంలో బోల్డంతమంది ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలుగా ఉండి ఆ తర్వాత మడి దున్నుకొని బతికినటువంటి వాళ్ళు కూడా కోకొల్లలు మనకు కనబడుతూ ఉంటారు. ఆ రకమైనటువంటి విలువలు, ఆ రకమైన సాధనాల కోసం నిలబడటం కూడా చాలా చాలా కీలకం. మాకు కూడా ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినామంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక ఆలోచన మాకు బాగా నచ్చింది. ఒక మాట ఏమన్నామంటే రాష్ట్రంలో నిరంకుశ పాలన అంతం కావాలి, దానికోసం అందరం కూడా కలిసి పనిచేయవలసి ఉంటుంది అని అడిగితే ఆయన ఏమన్నాడంటే నిరంకుశ పాలన ఇట్లా పోతుందండి, ఎన్నికల్లో ఒకరిని ఓడగొట్టి ఇంకొకరు గెలిచినంత మాత్రాన మార్పు రాదు, అది ఒక మెట్టు మాత్రమే. ఆ గెలిచిన తర్వాత సామాజిక అసమానతలను తొలగించినప్పుడే రాజకీయ సమానత్వం బతుకుతుంది, రాజకీయాల్లో ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఆ కృషి మనం చేయవలసి ఉంటుంది. ఈ మధ్యన పార్లమెంట్లో కూడా ఆ మాట ఆయన లేవనెత్తారు. ఇది మనందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం. వాస్తవానికి పనులు చేయడానికి రాజకీయాలు కావాలా, పదవులు కావాలా అనే ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంటుంది. మేము కూడా చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉంటేనే చాలా పనులు చేయగలుగుతామని ఆశించినాం. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే రాజకీయాలే మారకపోతే సామాజిక జీవితంలో ఎన్ని పనులు చేసినా అది గట్టుకురాలు మోసినట్టే ఉంటుంది తప్ప మనం ఒక మార్పును మాత్రం తీసుకురాలేము. పోవటం అనివార్యం. ఆ రాజకీయ రంగంలో నిలబడి కొట్లాడితే తప్ప అక్కడ మార్పును మనం తేలేము. ఆ లక్ష్యంతో నిలబడ్డాం, కొట్లాడుతున్నాం. పైసల రాజకీయాల్లో మేము ఇంతకాలం నిలదొక్కుకోవటమే ఒక గొప్ప విషయం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నైతికంగా ఒక ప్రభావాన్ని చూపగలిగేటువంటి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాం. సమస్యలను లేవనెత్తగలుగుతున్నాం. చాలా బలంగా ఎజెండా మీద కూడా మేము లేవనెత్తి ఉంచినాం. చాలా సమస్యలు, నిరుద్యోగ సమస్యతో పాటు అనేక సమస్యలను లేవనెత్తడంలో, నిర్వాసితుల సమస్యలను లేవనెత్తడంలో, భూ నిర్వాసితుల గురించి ప్రత్యేకంగా ఎజెండా మీద నిలబెట్టడంలో చాలా కృషిని చేయగలిగినాం. అటువంటి అనేకమైన కర్తవ్యాలను నిర్వర్తించడం, విద్యను ఒక ప్రాథమికమైన అంశంగా ముందుకు నిలబెట్టడంలో కూడా మా వంతు కృషి మేము చేసినాం. చాలా కార్యాచరణ కొనసాగింది.
ఆదివాసుల సమస్యలు, ప్రత్యేకించి భూమి సమస్యల గురించి, అటవీ హక్కుల చట్టం అమలు గురించి ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు చేసి చాలా విషయాలను ఎజెండా మీద నిలిపినాము. చాలామంది మాకు పరిచయం ఉన్న వామపక్ష మిత్రులు చెప్తారు, నైతికంగా బలం సంపాదించారు, నిర్మాణపరమైన బలంగా దాన్ని మార్చుకోలేకపోతున్నారు, మీరు మార్చుకోగలిగితే ఇంకా మీరు గొప్ప పాత్ర నిర్వహించగలుగుతారని చెప్పి ఆ పాత్రను తప్పకుండా పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఏ విలువల కోసం, ఏ సమస్యల పరిష్కారం కోసం, ఏ ప్రజల కోసం నిలబడ్డామో ఆ ప్రజల సమస్యలను లేవనెత్తటమే ఇవాళ మనందరి కర్తవ్యంగా ఉంటుంది. మేము అంటే కేవలం జనసమితి మాత్రమే కాదు, జనశక్తికి బలం ఉంది అంటే తెలంగాణ ఉద్యమంలో నడిచినటువంటి వాళ్ళం ఇందులో భాగమైనాం కాబట్టి దానికి కొంత బలం వచ్చింది. మేము నిజంగా ఇలా నిలబడ్డామంటే మేము ఒక్కలమే కాదు, మాతో పాటు ఈ సమాజంలో మార్పు రావాలని భావించిన అనేక మంది, చంద్రశేఖర్ లాంటి వారు పెద్దలు అనేక మంది వాళ్ళు మా అందరితో కలిసి పనిచేయటం మా భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయటం అనేది సాధ్యమైంది. అట్లా పనిచేయటం వల్లనే మేము చాలామంది కలిసి పనిచేయటం వల్లనే ఒక మార్పు తీసుకురావటంలో ఒక పాత్ర కూడా పోషించగలిగినాం. ఇవన్నీ చాలా కీలకమైనటువంటి బాధ్యత. ఇవాళ నిజంగా ఆత్మీయ పౌర సన్మానం అని పెట్టుకున్నాం, కానీ వాస్తవంగా కేవలం ఈ సన్మానం వ్యక్తులకు మాత్రమే కాదు, ఉద్యమ విలువలకు ఇది సన్మానంగా జరగవలసిన అవసరం ఉందని గుర్తించి భావించి మేము ఇంకొక మాట కూడా చెప్పదలిచినాం. ఇంతకాలం అనేక కార్యక్రమాల్లో ఏ విధంగానైతే వివిధ సంఘాలతో కలిసి పనిచేయటం సాధ్యమైందో భవిష్యత్తులో కూడా అదే రకంగా పనిచేస్తాం. అనేక మంది సమూహాల, అనేక మంది వ్యక్తుల, అనేక సంఘాల సమస్యలను లేవనెత్తటము మా బాధ్యతగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.